డైలీ రొటీన్‌గా ఇడ్లీ, వడ, పూరి, బజ్జీ చేసి బోర్ కొడుతుందా? ఏదైనా వెరైటీగా, టేస్టీగా చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఈజీ, క్విక్, ఇన్‌స్టంట్ అట్టు విత్ పల్లీ చట్నీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం నేను గోధుమ పిండి, వరిపిండి, శనగపిండి, మైదా పిండి ఒక్కో గ్లాస్ చొప్పున తీసుకున్నాను. మైదా పిండి మాత్రం హాఫ్ గ్లాసే తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్, సరిపడా వాటర్ వేసుకొని దోస పిండిలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని దోసలా అట్టు వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీ అయిన అట్టు రెడీ అవుతుందండి. పల్లీ చట్నీ కోసం అదే ప్యాన్ మీద హాఫ్ కప్ పల్లీలు వేసుకొని వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని మినప్పప్పు, పచ్చిమిర్చి ఆయిల్లో దోరగా వేపుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని 4, 5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి, వరిపిండి, శనగపిండి, మైదా పిండి కలిపిన అట్టు రెడీ అండి విత్ పల్లీ చట్నీ. అట్టుని తీసుకొని పల్లీ చట్నీతో తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. నాది గ్యారంటీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.